కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం రైతు మహాసభ విజయవంతమైందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ, విజయోత్సవ సభకు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి రైతులు, పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారని తెలిపారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ ఏలూరు నగర అధ్యక్షులు జోడి వెంకటరత్నం, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా నిన్న ఏదైతే ఏలూరు ఇండోర్ స్టేడియంలో మరి అన్నదాత సుఖీభావ సభ పెట్టామో దానికి సంబంధించి అందరూ కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా రైతు సోదరులందరూ, కూటమి నాయకులందరూ కూడా విచ్చేసి ఆ సభని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటనేది మీ అందరూ కూడా మీడియా ద్వారా అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న ఉద్దేశంతో అనేక పథకాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా అందించాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఏదైతే ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడితే సంక్షేమాన్ని ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గుద్ది అనేది వాళ్ళకు కూడా తెలుసుదన్న ఉద్దేశంతోనే మరి అహర్నిశలు కూడా వాళ్ళు కష్టపడటం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, ఏదైతే దీపం పథకం అవ్వచ్చు, ఎన్నిటిని వేరే వేరే వర్గాల వారికి అందించడం వాళ్ళక రమారమి రాష్ట్రంలో 1,50,00,000 మంది కుటుంబాలు లబ్ధి పొందడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కూటమి నాయకులు కూడా తీసుకోవాలి. వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే విధంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ నోటెంట కూడా మాట్లాడించాలి అనే కృతనిశ్చయంతో ఈ విజయోత్సవ సభ ముఖ్య ఉద్దేశంగా పెడతాం జరిగింది. దీన్ని కూటమి నాయకులందరూ కూడా భవిష్యత్తులో తీసుకెళ్ళాలి. రేపు రాబోయే రోజుల్లో 45 రోజుల పాటు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతున్న విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళతోనే ఎలాగుందనేది వాళ్ళ నోటెంటే చెప్పించాల్సిన బాధ్యత ప్రతి నాయకులు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి మరి అందరికీ కూడా ఏలూరు నియోజకవర్గం అవ్వచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు అవ్వచ్చు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దానికి పూర్తి సహకారం అందించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకోకుండా, ట్రాఫిక్ కానీ ఎక్కడా కూడా ఆటంకం లేకుండా చేశారు. ఏ ఇబ్బంది లేకోకుండా మొత్తం కూడా విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ పరంగా అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు, అందరికీ కూడా ధన్యవాదాలు.